వాక్యంలోకి మనం ముందుకు వెళ్దాం. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 10వ వాక్యం. 1వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుకుందాం. మీ దేవుడైన యెహోవా మిమ్మును విస్తరింపజేసెను గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి ఉన్నారు. చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఇక్కడ వ్రాయబడి ఉన్న మాటలు ఏంటంటే, ఈ ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 10వ వాక్యములో మనం గమనిస్తే, దైవజనుడైనటువంటి మోషే ఈ మాటలు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలులతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అనంటే, మీ దేవుడైన యెహోవా మిమ్మును ఆశీర్వదించెను గనుక, మిమ్ములను విస్తరింపజేసెను గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి ఉన్నారు అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆకాశ నక్షత్రముల వలె. ఇందాక నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేశా. ఏంటి ఆ ప్రశ్న అనంటే, ఇది ఏ సీజను చెప్పండి? ఏ సీజన్ ఇది? వింటర్ సీజనే. అయితే ఇది క్రిస్మస్ సీజన్. దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ సీజన్లో ఎక్కడ చూసినా, ఏ సందులో చూసినా, ఏ ఇంటి పైన చూసినా, ఇంకా చెప్పాలంటే ఏ షాప్లో చూసినా మనకు కనబడేది ఏంటి అనంటే, ఏం కనబడతాయండి? నక్షత్రాలు, స్టార్స్. దేవుని బిడ్డలారా, ఈ రోజున మన యొక్క ప్రసంగం యొక్క అంశం ఏమిటి అనంటే, దేవుని బిడ్డలమై ఉన్నటువంటి మనం ఈ లోకములో జీవించాలి. ఎలా జీవించాలి అని ఈ పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్ చెప్తుంది అనంటే, నక్షత్రము లాగా మనము జీవించాలి. హల్లెలూయా. ఎలా జీవించాలి అందరూ చెప్పండి? నక్షత్రము లాగా మనం జీవించాలి. నక్షత్రము లాగా మనం జీవించాలి. మన దేవుడు ఎవరు అనంటే, ఆయన మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడు. ఆయన మనల్ని ఆశీర్వదించే ఆ యొక్క మార్గములలో ఒక మార్గం ఏమిటి అనంటే, ఆయన మనల్ని ఎలా ఆశీర్వదించాలని ఆయన ఆశిస్తాడు అనంటే, నక్షత్రములు లాగా మనము దీవింపబడాలని దేవుడు ఆయన మన ఎడల కోరిక కలిగి ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే గమనించండి, ఇప్పుడు మనం చదువుకున్న ఈ యొక్క వాక్య భాగములో ఈ దైవజనుడైనటువంటి మోషే గారు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను చూచి ఏమంటున్నాడంటే, మీ దేవుడైన యెహోవా మిమ్మలను విస్తరింపజేసెను గనుక, ఆశీర్వదించెను గనుక మీరు నేడు ఆకాశ నక్షత్రముల వలె ఆశీర్వదింపబడ్డారు, విస్తరించబడ్డారు అని చెప్పి అంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు మనల్ని ఆశీర్వదించాలని కోరుకునే దేవుడు ఎలా ఆశీర్వదించాలని ఆయన కోరుకుంటాడు అనంటే, ఆకాశ మండలములో ఉన్న నక్షత్రముల వలె. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఈ లోకములో చూడండి, తర్వాత ఆకాశంలో కానివ్వండి, ఈ ఉన్న సమస్తమును కూడా దేవుడు సృష్టించాడు. ఈ సృష్టిలో ఒక అద్భుతమైనటువంటి సృష్టి, అది ఏదైనా ఒకటి ఉందా అనంటే చెప్పనీకి ఏమాత్రము కూడా సందేహమే లేదు. నక్షత్రములు అనేవి దేవుని సృష్టిలో ఒక అద్భుతమైన సృష్టి.
ఒక అద్భుతమైనటువంటి సృష్టి అనేసి మనకందరికీ బాగా తెలుసు దేవుని బిడలారా. ఇంకా నేను మీకు చెప్పాలి అని అంటే, ఈ పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్ని నేను చదివితే ఈ మనుషులు ఉన్నారు కదా, మనమందరం ఎవరిమి? మనుషులం. దేవుడు ఈ మనుషుల్ని పోలుస్తున్నప్పుడు కూడా ఏమండి, ఈ సృష్టిలో ఎన్ని ఉన్నాయండి? వేటితో పోలిస్తే సరిపోదు. బైబిల్ గ్రంథంలో పలు చోట్ల పలు సందర్భాల్లో నేను గమనించింది ఏంటంటే, మనుషుల్ని దేవుడు పోలుస్తున్నప్పుడు దేనితో పోల్చాడు అనంటే నక్షత్రములతో పోల్చాడు. కట్టండి గట్టిగా చప్పట్లు, గట్టిగా 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 గట్టిగా. ఈ సృష్టిలో అనేకమైనవి ఉన్నాయి. అయితే వీటితో దేవుడు మానవుణ్ణి పోల్చలేదు. దేవుని బిడలారా, ఆయన యొక్క స్వరూపము చొప్పున ఆయన స్వహస్తములతో నిర్మించినటువంటి మానవుణ్ణి దేవుణ్ణి పోలుస్తున్నటువంటి ఆ యొక్క సందర్భంలో బైబిల్లో మనం చూచినట్లయితే నక్షత్రములతో ఆయన పోల్చాడట. చూడండి, బైబిల్లో మీకు కొన్ని రెఫరెన్స్లు ఇస్తాను, మీరు నోట్ చేసుకోండి. ఆదికాండం 37వ అధ్యాయం, ఆదికాండం 37వ అధ్యాయం, ఆదికాండం 37వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుతారు. చూడండి, ఆదికాండం 37వ అధ్యాయం 9వ వాక్యం. కలకని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కలగంటిని, అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడనని చెప్పెను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు మనుషుల్ని చూడండి, ఎక్కడ చూసిన బైబిల్లో నక్షత్రాలతో దేవుడు పోల్చాడు. ఆమేన్. చూడండి, మొట్టమొదటిగా ఎక్కడ అది మనం చూస్తున్నామంటే, ఇప్పుడు మనం చదువుకున్న ఈ వాక్య భాగములో ఆదికాండములో ఈ యొక్క 37వ అధ్యాయం 9వ వాక్య భాగంలో మనం చూస్తే యోసేపుకు ఒక కల వచ్చింది. ఎవరికి కల వచ్చింది చెప్పండి? యోసేపుకు ఒక కల వచ్చింది. ఏంటి ఆ కల అంటే, సూర్యుడు, చంద్రుడు, అలాగనే నక్షత్రాలన్నీ కూడా యోసేపు ఎదుట 11 నక్షత్రాలు యోసేపు ఎదుట ఏమయ్యాయట? సాగిలపడి నమస్కారం చేస్తున్నాయట. చూడండి దేవుని బిడలారా, ఆ కలను చూచిన వెంటనే తన సహోదరులతో తన తండ్రితో చెప్పాడు. ఇక్కడ ఆ 11 నక్షత్రాలు ఎవరు అనంటే తన 11 సహోదరులకు సాదృశ్యం. ఇదిగో అన్నలారా, నాకు మరొక కల వచ్చింది. ఏంటి ఆ కల అంటే, ఇదిగో 11 నక్షత్రాలు నా ఎదుట వచ్చి సాగిలపడి నమస్కారం చేసాయి. అంటే భవిష్యత్తులో రానయ్యున్నటువంటి దినములలో ఇదిగో ఆ 11 మంది మీరే నా ఎదుట మీరు సాగిలపడి నాకు నమస్కారం చేస్తారని తన తండ్రితోనూ తన సహోదరులతో ఈ మాటలు యోసేపు చెప్తున్నాడట. చూడండి దేవుని బిడలారా, అంటే ఇక్కడ మనుషుల్ని దేవుడు, లేకపోతే ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఎవరితో పోలుస్తుంది? వాక్య ఆధారాన్ని బట్టి చెప్పండి, ఎవరితో? నక్షత్రములతో. అదొకటి మాత్రమే కాదు, ఈరోజు జస్ట్ నేను ఇంట్రడక్షన్ మీకు ఇస్తా. నెక్స్ట్ సండే నేను నక్షత్రం యొక్క లక్షణాలు మీకు చెప్తా. మన బ్రతుకుల్లో మనం కూడా ఆ లక్షణాలని మనం కలిగి జీవించాలి. చూడండి, ఆ సందర్భంలో మాత్రమే కాదు కానీ దేవుని బిడలారా, ప్రకటన గ్రంథం చదవండి 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదువుతారు. చూడండి, 1వ అధ్యాయం 20వ వాక్యం. 1వ అధ్యాయం 20వ వాక్యం. 1వ అధ్యాయం 20వ వాక్యం. కాగా నేను నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబోవు వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన. మీ మనసు కాస్త కొంచెం డైవర్ట్ అయింది అనుకోండి. మామూలుగా చూడండి, మామూలుగా
వాక్యము వేరు, సత్యవాక్యం వేరు. అర్థమవుతుందా? వాక్యము వేరు, సత్యవాక్యం వేరు. ఇంకా చెప్పాలంటే దేవుని బిడలారా, ఉపదేశం వేరు, వాక్యం వేరు. ఈ మందిరానికి వచ్చే విశ్వాసులకు నేను వాక్యం చెప్పట్లా, ఏం చెప్తున్నానో తెలుసా? సత్యవాక్యం చెప్తున్నా. హల్లెలూయా. మామూలుగా వాక్యం చెప్పట్లా, ఉన్నతమైన ఆధ్యాత్మికమైన ఉపదేశాలు మీకు బోధిస్తున్నా, మీరు ఆత్మీయంగా ఎదగాలని. చూడండి, వాక్యం అయితే సులువుగా అర్థమవుతుంది వాక్యం అయితే. చూడండి, ఈ యొక్క చిటినవేలు చాలా ఈజీగా లోపలికి వెళ్తుంది కదా. అదే కాస్త ఈ వేలు పోవాలంటే కొంచెం ఇబ్బంది. దేవుని బిడ్డలారా, ఉపదేశం అనేది మనకి సంఘానికి వెన్నెముక లాంటిది. ఆమేన్. ఒక మనిషి నిలబడాలంటే వెన్నెముక ఉంటేనే నిలబడగలుగుతాడు. సంఘంలో విశ్వాసులు కూడా ఆత్మీయంగా, బలంగా, దృఢంగా ఉండాలి అని అంటే దేవుని బిడ్డలారా, సంఘములో ఈ కడవరి కాలములో సంఘానికి కావాల్సింది వాక్యం కాదు, ఉన్నతమైన ఉపదేశం కావాలి. ఆమేన్. హల్లెలూయా. వాక్యం కాదు, సత్యవాక్యం కావాలి. సత్యవాక్యాన్ని మీకు బోధిస్తున్నప్పుడు మీరు ఎంత మనసు పెట్టి ఆలకిస్తారో అంత మీకు అర్థమవుతుంది. లేకపోతే జుట్టు బీక్కోవాల్సింది వస్తుంది. ఏం బీక్కోవాల్సి వస్తుందండి? హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం గమనిస్తే ఈ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయములో 29వ వాక్య భాగంలో కూడా మనం చూచినట్లయితే 7 సంఘాలు మనకు కనపడుతున్నాయి. ఆ 7 సంఘాలు చూడండి, సంఘాలలో 7 దూతలు ఉన్నారు. ఆ దూతలు ఎవరు అని అంటే దైవ సేవకులు. ఈ దైవ సేవకుల్ని ఎవరితో పోలుస్తున్నారు అని అంటే దైవ సేవకుల్ని 7 మంది సేవకుల్ని 7 నక్షత్రాలతో పోలుస్తున్నారు. కొట్టండి గట్టిగా చప్పట్లు, గట్టిగా 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 గట్టిగా. చూడండి, 7 మంది సేవకుల్ని 7 నక్షత్రాలతో పోలుస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత యూదా పత్రిక కూడా మీరు చదువుతారు. చూడండి, 1వ అధ్యాయం, యూదా పత్రిక 1వ అధ్యాయం 13వ వాక్యం. తమ అవమానమును నురుగు వేళ్ళగక్కువారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారం నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. చూడండి, ఇక్కడ అపోస్తుడైనటువంటి యూదా దేవుని మరచి, దేవుని ఆజ్ఞల్ని విడచి తిరుగుతున్నటువంటి వారిని ఎవరితో పోలుస్తున్నారు అని అంటే మార్గము తప్పినటువంటి చుక్కలతో. దేంతో చెప్పండి అందరూ? మార్గము తప్పినటువంటి చుక్కలతో, నక్షత్రములతో. ఎవరైతే దేవుణ్ణి మరిచిపోయి దేవుని ఆజ్ఞల్ని విడిచిపెట్టి వారి ఇష్టానుసారంగా ఈ లోకములో జీవిస్తున్నారో, దేవుని బిడ్డలారా, వారి స్వచిత్తాన్ని నెరవేర్చుకుంటూ అడుగులు ముందుకు వేస్తున్నారో, ఈ అపోస్తుడైనటువంటి యూదా గారు ఎవరితో పోలుస్తున్నాడు వారిని అనంటే మార్గము తప్పి తిరుగుతున్నటువంటి నక్షత్రములతో పోలుస్తున్నాడు. అంటే గమనించండి దేవుని బిడ్డలారా, ఈ బైబిలే కానీ మన యేసయ్యే కానీ మనుషుల్ని పోలుస్తున్నప్పుడు దేనితో పోలుస్తున్నాడు అనంటే నక్షత్రములతో పోలుస్తున్నాడు. దేంతో పోలుస్తున్నాడు చెప్పండి అందరూ? ఎందుకని? కారణం ఏంటి అనంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుని యొక్క ఆలోచన ఏంటంటే నక్షత్రములలో కొన్ని శ్రేష్టమైన లక్షణాలు ఉన్నాయి. వాటిని మన దైనందిక జీవితంలో మనము కూడా కలిగి జీవించాలని దేవుని యొక్క ఆశ. కాబట్టే ఈ లోకములో మనుగడ సాగిస్తున్నటువంటి మానవుణ్ణి వేటితో అంటే వాటితో పోల్చకుండా శ్రేష్టమైన లక్షణాలు కలిగి ఉన్న నక్షత్రములతో ప్రభు పోలుస్తున్నాడండి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. తన బిడ్డల్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుకునే దేవుడు ఎలా ఆశీర్వదించాలని కోరుకుంటాడు అని అంటే ఆకాశ మండలములో ఉన్న నక్షత్రముల వలె మనం ఆశీర్వదింపబడాలని ప్రభు కోరుకుంటాడు.
అందుకే ద్వితీయోపదేశ కాండములో మోషే ఇశ్రాయేలులను చూచి ఆయన అంటున్నటువంటి మాట, మీ దేవుడైన యెహోవా మిమ్మును ఆశీర్వదించును, ఎలా అంటే ఆకాశ నక్షత్రముల వలె ఆయన మిమ్మును విస్తరింపజేసెను అని. నక్షత్రాలతో దేవుడు పోల్చడానికి గల కారణాలు ఏంటి? బైబిల్లో గమనిస్తే, నేను బైబిల్ అంతా చదివినప్పుడు నక్షత్రాలలో శ్రేష్టమైన 4 లక్షణాలు బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు నాకు చూపించాడండి. అయితే వాటిలో ఒకటి ఈరోజు మనం ధ్యానించుకుందాం. నక్షత్రాలతో ఎందుకు దేవుడు మనిషిని పోలుస్తున్నాడంటే, ఈ నక్షత్రములు కలిగి ఉన్న ఆ శ్రేష్టమైన గుణగణాలు మనం కూడా కలిగి జీవించాలని. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఏంటి నక్షత్రాలు కలిగి ఉన్న శ్రేష్టమైన ఆ గుణగణాలు, లక్షణాలు అనంటే, వాటిలో మొట్టమొదటి లక్షణం ఏంటి అనంటే, యోబు గ్రంథం 22వ అధ్యాయం 12వ వాక్యం. యోబు గ్రంథం 22వ అధ్యాయం 12వ వాక్యం, 22:12. దేవుడు ఆకాశమంతా మహోన్నతుడు కాడా, నక్షత్రములు ఔన్నత్యమును చూడుము, అవి ఎంతో పైన ఉన్నవి. చేతులెత్తి గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఇంకాస్త గట్టిగా చెప్పండి. చేతులు ఊపుతో గట్టిగా చెప్పండి. చూడండి, దేవుని బిడలమై ఉన్నటువంటి మనల్ని ఎందుకు నక్షత్రాలతో పోలుస్తున్నాడు? నక్షత్రముల వలె మనం బ్రతకాలి అని. ఆమేన్, హల్లెలూయా. నక్షత్రముల వలె మనం బ్రతకాలి అని చెప్పి. ఏంటి నక్షత్రములో ఉన్న మొట్టమొదటి లక్షణం అంటే, భక్తుడైనటువంటి యోబు 22వ అధ్యాయములో 12వ వాక్య భాగములో అంటున్నాడు, దేవుడు ఆకాశమంత మహోన్నతుడు కాడా, నక్షత్రముల యొక్క ఔన్నత్యమును మీరు చూడండి, అవి ఎంతో పైగా నున్నవి అని అంటున్నాడు. అంటే నక్షత్రములలో ఉన్న మొట్టమొదటి లక్షణం ఏమిటి అని అంటే, ఈ నక్షత్రములు ఎక్కడున్నవి అనంటే ఎంతో పైన ఉన్నవి. చెప్పండి, ఎక్కడున్నాయంటే నక్షత్రాలు ఎంతో పైన ఉన్నవట. అంటే ఇంకా చెప్పాలంటే అవి ఎంతో ఎత్తుగా ఉన్నవట. చూడండి దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు రాత్రి పూట నక్షత్రాలు మనం చూస్తున్నప్పుడు, బాగా వినాల దేవుని వాక్యం, మనకు ఎలా కనపడతాయి ఈ నక్షత్రాలు అని అంటే, చాలా కింద ఉన్నట్టు కనపడతాయి కదా. ఎలా కనపడతాయి చెప్పండి? చాలా కింద ఉన్నట్లు కనపడతాయి. అయితే ఈ నక్షత్రములు ఎంత ఎత్తుగా ఉన్నవి అని చెప్పేసి మనము సైంటిస్టులను మనం అడిగామనుకోండి, ఇదిగో శాస్త్రవేత్తలారా, జ్ఞానులారా, ఈ నక్షత్రములు ఆకాశ మండలములో స్పేస్లో ఉన్నాయి కదా, అవి ఎంత హైట్లో ఉన్నాయో కాస్త చెప్పు అని మనం అడిగితే దానికి శాస్త్రవేత్తలు కూడా సమాధానం చెప్పలేరండి. ఎందుకంటే అవి అంత ఎత్తుగా ఉన్నవి. హల్లెలూయా. వాళ్ళని అడిగితే ఆ శాస్త్రవేత్తలు మనతో చెప్పే మాట ఏమిటి అని అంటే, ఒకే ఒక మాట అంటారు. ఏమనంటే, చూడండి, ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు. ఎవరున్నారండి? ఈ సూర్యుడు కూడా దేని కిందికి వస్తాడో తెలుసా? నక్షత్రం కిందికే వస్తాడు సూర్యుడు. వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, ఈ సూర్యుడు ఉన్నాడే, ఈ సూర్యుడు వచ్చేసి నక్షత్రాలలో చిన్న నక్షత్రం ఉంటుంది కదా, అన్నిటికంటే చిన్న నక్షత్రం. ఆ చిన్న నక్షత్రం అట సూర్యుడి కంటే కూడా 50 రెట్లు ఎక్కువ ఉంటుందంట. ఎన్ని రెట్లు అండి చెప్పండి? ఏది? నక్షత్రములు వచ్చేసి, చిన్న నక్షత్రం వచ్చేసి సూర్యుని కంటే కూడా 50 రెట్లు ఎక్కువ ఉంటుందట. అయితే ఎందుకని ఈ సూర్యుడు కానీ ఈ యొక్క చంద్రుడు కానీ మనకు దగ్గరగా కనపడతారు, నక్షత్రాలు కాస్త దూరంగా కనపడతాయి అంటే, ఇవి సూర్య చంద్రుల కంటే కూడా నక్షత్రాలు హైట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి మనకు ఎలా కనపడతాయి? చిన్నగా కనపడతాయి. అయితే
సైంటిస్టులు చెప్పేటువంటి మాట ఏంటి అని అంటే, దేవుని బిడ్డలారా వాళ్ళు అంటారు, ఏమంటారు అని అంటే, చిన్న నక్షత్రం అట సూర్యుని కంటే కూడా 50 రెట్లు ఎక్కువగా 50 రెట్లు ఎక్కువగా ఉంటుందటండి దేవుని బిడ్డలారా. అంటే ఎందుకు చెప్తున్నాను ఈ విషయము అని అంటే, ఈ యొక్క మనిషితో పోల్చబడుతున్నటువంటి ఈ యొక్క నక్షత్రములు ఉన్నటువంటి చోటు ఎక్కడ అని అంటే చాలా ఎత్తుగా అవి నివాసం చేస్తున్నాయి. కొంతమంది సైంటిస్టులు అంటారండి, ఏమంటారంటే కొన్ని నక్షత్రాల యొక్క వెలుగట ఇంకా మన భూమి మీద పడట్లేదట. అంటే ఎంత హైట్గా ఉన్నాయో మనము ఆలోచన చేయాలి దేవుని బిడ్డలారా. ఈ నక్షత్రములో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏమిటంటే, ఈ నక్షత్రములను గురించి భక్తుడైనటువంటి యోబు గారు అంటున్నారు ఏమనంటే, ఇదిగో నక్షత్రముల యొక్క ఔన్నత్యమును మీరు చూచారా, అవి ఆకాశం మీద ఎంతో ఎత్తుగా ఉంటున్నవి. దేవుని బిడ్డలు, నీ నక్షత్రములతో దేవుడు పోలుస్తున్నాడు మనుషుల్ని. ఎందుకంటే మనము కూడా నక్షత్రముల వలె ఉండాలని. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఈ వాక్యాన్ని చూసినప్పుడు నేను దేవుని అడిగా, సరే ప్రభువా, దీన్ని బట్టి నేను సంఘానికి ఏం చెప్పాలా? నక్షత్రములు ఎత్తైన స్థలంలో ఉంటున్నాయని మీరు చెప్తున్నారు కదా, సంఘానికి నేను ఏం చెప్పాలని చెప్పి ప్రభుని అడిగినప్పుడు, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఒక మాట చెప్పాడండి. ఏంటి ఆ మాట అని అంటే, ఒక వాక్యం చూపించాడు. చదవండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయం, త్వరగా చదవండి. 55వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుతారు చూడండి. ఆకాశములు భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నవో, నీ మార్గముల కంటే నా మార్గములు, నీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అంటున్నాడు. ఆకాశ మండలంలో ఉన్నటువంటి నక్షత్రాలు కలిగినటువంటి ఆ లక్షణాలు మనం కలిగి ఉండాలి. మొదటి లక్షణం ఏంటంటే, చూడండి, యోబు గ్రంథకర్త అంటున్నాడు, నక్షత్రముల యొక్క ఔన్నత్యమును మీరు చూచితిరా, అది ఎంతో పైగానున్నవి. అంటే మనం కూడా ఆ ఆకాశం మీదికి ఎక్కి ఆ పైన మనం కూడా ఉండాలనే దాని అర్థం. అట్లన రాదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథం 55:9లో దేవాతి దేవుడు ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా ఇశ్రాయేలుతో అంటున్నాడు ఏమన్నట్టే, ఆకాశములు భూమికి ఎంత ఎత్తుగా ఉన్నవో, నా యొక్క మార్గములు మీ మార్గముల కంటే నా మార్గములు అంత ఎత్తుగా ఉన్నవి, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అంటున్నాడు. అంటే ఈ రోజున గమనించండి దేవుని బిడ్డలారా, ఈ రోజున మన దైనందిక జీవితాల్లో ఈ రోజున మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక సత్యం ఏంటి అని అంటే, మన యొక్క తలంపులు లేకపోతే మన యొక్క ఆలోచనలు ఎలా ఉండాలి అని అంటే, దేవుని బిడ్డలారా వాక్యం ఏమని చెప్తుంది అనంటే, ఎంతో ఎత్తుగా ఉండాలి. కొట్టండి గట్టిగా చప్పట్లు, గట్టిగా 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 గట్టిగా. మన తలంపులు, మన యొక్క ఆలోచనలు ఎలా ఉండాలి అనంటే, మన ఆలోచనలు ఎంతో ఎత్తుగా ఉండాలి. దేవుడు అంటున్నాడు, ఇదిగో ఇశ్రాయేలులారా నీ మార్గముల కంటే, ఇదిగో ఇశ్రాయేలులారా మీ తలంపుల కంటే, మీ యొక్క ఆలోచనల కంటే నా యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసా? ఆకాశము కంటే, ఆకాశములు భూమికి ఎంత ఎత్తుగా ఉన్నవో అంత ఎత్తుగా ఉన్నవి అంటున్నాడు. చూడండి, ఈ రోజున దేవుని యొక్క ఆశ మన పట్ల ఏమిటి అని అంటే, నన్ను సేవించేటువంటి నా బిడ్డలు నేను ఏ విధంగా ఆలోచన చేస్తానో, నేను ఏ విధంగా నా యొక్క తలంపులు ఎంతో ఎత్తుగా ఉంటాయో, నన్ను సేవించేటువంటి నా బిడ్డల యొక్క తలంపులు కూడా, నా బిడ్డల యొక్క ఆలోచనలు కూడా అంత ఎత్తుగా ఉండాలన్నదే దేవుని యొక్క ఆలోచన. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, రోజున
దేవుని మందిరానికి వస్తున్నటువంటి మనల్ని మన దేవుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఏంటి ఆ ప్రశ్న అనంటే, ఈ రోజున దేవుని బిడ్డలారా, నీ తలంపులు ఎలా ఉంటున్నాయి? నీ ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? ఈ రోజున దేవుని వలె మన తలంపులు ఎత్తుగా ఉన్నవా, లేకపోతే ఈ రోజున మన తలంపులు ఎత్తుగా లేకుండా మనం ఉంటున్నామా? ఈ రోజున చూడండి, ఇంకా మీకు బాగా అర్థమయ్యేటట్లు చెప్పాలి అని అంటే, తలంపులు ఎత్తుగా ఉన్నటువంటి వారు ఎలా ఉంటారు, తలంపులు కింద ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారు డిఫరెన్షియేట్ చేయాలంటే, దేవుని బిడలారా, దేవుని వలె ఎత్తైనటువంటి తలంపులు కలిగినటువంటి వారు ఎలా ఉంటారు అని నేను మీకు చెప్పాలి అని అంటే, కొలస్సీ పత్రిక చదవండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుతారు చూడండి. మీరు క్రీస్తుతో కూడా, మొదటి వచనం చదవమ్మా. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఈ మాటను బాగా నోట్ చేసుకోండి. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకొనకుడి. చూడండి దేవుని బిడ్డలారా, తలంపులు ఎత్తుగా ఉన్నటువంటి వారు, దేవుని వలె ఆలోచించేటువంటి వారు ఎలా ఉంటారు అనంటే, దేవుని బిడ్డలారా, వాక్యం ఏమని చెప్తుందంటే, తలంపులు ఎత్తుగా ఉన్నటువంటి వారట ఎంతసేపు వారు పైనున్న వాటినే వెతుకుతారు. వేటిని వెతుకుతారంట? అందరు చెప్పండి. వేటిని వెతుకుతారంట? పైనున్న వాటినే వెతుకుతారు, కానీ ఈ భూ సంబంధమైన వాటిపైన మనసు పెట్టరు. ఈ భూ సంబంధమైన వాటిపైన మనసు పెట్టే వాళ్ళంతా ఎవరో దేవుని వలె ఆలోచించినటువంటి వారు. వారి తలంపులు ఎత్తుగా లేవు అని అర్థం అన్నమాట. చేతులు ఎత్తి గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. కొలస్సీ సంఘాన్ని దైవజనుడు హెచ్చరిస్తున్నప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏమని హెచ్చరిస్తున్నాడు అని అంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడినటువంటి వారైతే, ఆమేన్ ఆమేన్, మీరు పాపం విషయమై పాతిపెట్టబడి బాప్తిస్మము ద్వారా, ఈ రోజున పునరుత్థానము విషయమై బాప్తిస్మము ద్వారా లేపబడినటువంటి వ్యక్తులైతే, నీవు బాప్తిస్మము తీసుకున్నటువంటి వాడవే అయితే, ఇంకా బాప్తిస్మం తీసుకున్నటువంటి నీలో కనబడవలసినటువంటి ఒక శ్రేష్టమైన గుణం ఏమిటి అని అంటే, ఇదిగో బాప్తిస్మం తీసుకున్నటువంటి సహోదరుడా, సహోదరి, నీవు ఎంతసేపు పైనున్న వాటినే నువ్వు వెతకాలి. వేటిని వెతకాలి చెప్పండి? పైనున్న వాటినే నువ్వు వెతకాలి, కానీ ఈ భూ సంబంధమైన వాటిపైన నీవు మనసు పెట్టకూడదు అని చెప్పి హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. ఈ రోజున భూ సంబంధమైన వాటిపైన మనసు పెట్టేవాడు ఎవడు అని అంటే, వాని తలంపులు ఇంకా కిందనే ఉన్నాయని అర్థం. అర్థమవుతుందా? ఎత్తుగా వారి తలంపులు లేవు అని అర్థం. ఈ రోజున చూడండి, వారి తలంపులు ఎత్తుగా ఉన్నటువంటి వారి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి అని అంటే, వాక్యం ఏమని చెప్తుందంటే, వాళ్ళు ఎంతసేపు కూడా వారు వేటిని వెతుకుతుంటారు అని అంటే, పైనున్న వాటినే వెతుకుతుంటారు. ఆమేన్ హల్లెలూయా. పైన నా దేవుడు నా కొరకు ఒక నూతన యెరూషలేమనబడినటువంటి ఆ పట్టణం కడుతున్నాడు. కాబట్టి ఆ పట్టణం కొరకు నేను సిద్ధపడాలి. ఆ పట్టణములో నేను యుగయుగములు నేను దేవునితో నివాసం చేయాలి. ఈ లోకం నాకు శాశ్వతమైనది కాదు అని చెప్పి పైనున్న వాటినే వెతుకుతాడండి. ఎవరు అనంటే, దేవుని వలె ఆలోచించేవాడు, తన యొక్క ఆలోచనలు ఎత్తుగా ఉన్నటువంటి వారు. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజున చూడండి, సంవత్సరాల తరబడి మీరు దేవుని మందిరానికి వస్తున్నారు,
మంచిదే. వస్తున్నటువంటి మీ బ్రతుకుల్లో దేవుడి రోజున మన బ్రతుకుల్లో మనల్ని ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఏంటి ఆ ప్రశ్న అంటే, నీ తలంపులు ఎలా ఉన్నాయి, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? పైనున్న వాటిని వెతుకుతున్నావా, లేకపోతే దేవుని మందిరానికి వస్తున్నా, దేవుని వాక్యాన్ని వింటున్నా నీ బ్రతుకుల్లో ఏ మాత్రము కూడా ఒక ఎదుగు బొదుగు అనేది లేకుండా, ఏం లేకుండా అండి, ఎదుగు బొదుగు అనేది లేకుండా ఇంకా ఈ భూ సంబంధమైన వాటి కొరికే నీవు వాటినే నువ్వు వెతుకుతూ ఉన్నావా? పైనున్న వాటిని వెతకకుండా. చూడండి, సంవత్సరాంతం కొత్త సంవత్సరంలో మనం ప్రవేశించబోతున్నాం. ఇంకా ఒక 20 రోజులు ఉంటే, హల్లెలూయా, ఇంకొక 22 రోజులు పోతే కొత్త సంవత్సరంలో మనం ప్రవేశిస్తాం. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని మందిరానికి వస్తున్నావు, దేవుని వాక్యాన్ని వింటున్నావు. అయితే ఈ రోజున నీ తలంపులు ఎలా ఉంటున్నాయి? చాలామంది దేవుని మందిరానికి వస్తున్నారు, దేవుని వాక్యాన్ని వింటున్నారు, కానీ ఇంతవరకు బాప్తిజం తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మళ్ళీ క్రమంగా దేవుని మందిరానికి వస్తారు. ఏంటమ్మా బాప్తిజంకి ఇంకా నువ్వు సిద్ధపడలేదు ఏంటి బ్రదర్ అని మనం అడిగామనుకోండి, కొన్ని పనులు ఉన్నాయి లేనా, ఏమున్నాయి, కొన్ని కార్యాలు ఉన్నాయి లేనా, ఇప్పుడు కాదు లేనా, ఇంకా టైం ఉంది లేనా, తీసుకోవాల్సిన టైము. ఒకవేళ రేపటి రోజున సస్తే నీ పరిస్థితి ఏంటండి చెప్పండి? మన జీవితం ఎలాంటిది? నీటి మీద చెప్పండి, ఎలాంటిది మన జీవితము? నీటి మీద బుడగ లాంటిది. ఏ రోజు ఏమవుతుందో మనకు తెలీదు. ఈ రోజున మనం చస్తే ఎక్కడ ఉండాలి చెప్పండి? ఎక్కడ ఉండాలి మనం? పరలోకంలో ఉండాలా? నిత్య నరకంలో మనం ఉండకూడదు. పరలోకంలో మనం ఉండాలి అని అంటే ఈ రోజున నీ జీవితంలో నువ్వు ఎదిగినటువంటి వాడవే అయితే, నీ జీవితంలో నీ యొక్క తలంపులు ఎత్తుకు ఎత్తబడినవే అయితే, దేవుని వలె నీవు ఎత్తుగా ఆలోచించేటువంటి ఆ వ్యక్తివే అయితే, నీవేం చేస్తావు అని అంటే, నీవు పైనున్న వాటినే నీవు వెతుకుతావు. బాప్తిసానికి నిన్ను నీవు సిద్ధం చేసుకుంటావు. ఇంకా సిద్ధం చేసుకోవటం లేదు అని అంటే కారణం ఏమిటి అని అంటే, మందిరానికి వస్తున్నా, దేవుని వాక్యం వింటున్నా, నీ బ్రతుకుల్లో నీ తలంపులు ఎలా ఉన్నాయి? కిందికే ఉన్నాయి కానీ పైకి లేవు. నేను చెప్పట్లా, దేవుని వాక్యం మనకు చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఆశీర్వదించి ఒక స్థాయికి, ఒక స్థితికి తీసుకొని రావాలన్నా మన తలంపులు ఎత్తుగా ఉండాలి. ఎలా ఉండాలంటే, మన తలంపులు పరసంబంధమైన వాటిని మనం వెతికే వ్యక్తులుగా ఉండాలి. చూడండి, బైబిల్లో మత్తయి సువార్త చదవండి, 6వ అధ్యాయం 25వ వాక్యం చదువుతారు చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వాక్యం చదువుతారు చూడండి. 6:25 వలన నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను. మీరు ఎందుకు చింతపడుతున్నారు? చేతులు ఎదుగట్టి ఒకసారి అల్లు చెప్పండి. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? యేసయ్య. ఎవరు చెప్తున్నాడండి? ఎవరో దారినబోయే దానయ్య చెప్పినాడంటే లెక్క చేయకూడదు. ఎవరు చెప్తున్నారు? ఎవరితో చెప్తున్నాడు చెప్పండి? ఎవరితో చెప్తున్నాడంటే మనుషులతో చెప్తున్నారు. ఎవరు ఈ మనుషులు? తలంచుకుంటున్నారట, కొన్నిటిని గూర్చి చింతిస్తున్నారట. ఏంటి వీళ్ళ చింత? ఏంటి వీళ్ళ తలంపులు? ఏంటి వీళ్ళ యొక్క ఆలోచనలు అనంటే, ఒకటి, ఏం తిందామా ఏమి త్రాగుదామా, ఒకటి. ఏమండి? రెండవది ఏంటంటే, ఏమి ధరించుకుందామా. దేవుడు వీరిని చూచి అంటున్నాడు ఏమనంటే, ఇదిగో, ఎందుకని, ఏమి తిందామా ఏమి త్రాగుదామా ఏమి ధరించుకుందామా అని మీరు వీటిని గూర్చి ఆలోచన చేస్తున్నారు. ఈ భూ సంబంధమైన
వీటి కొరకు మీరు ప్రాకులాడుతూ వీటిని మీరు వెతుకుతున్నారు అని చెప్తూ ప్రభు ఏమంటున్నాడంటే, మీకు తిండి కావాలని, మీకు వస్త్రాలు కావాలని మీ దేవునికి తెలీదా? మీ పరలోకపు తండ్రికి తెలీదా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరెందుకు వాటిని గురించి చింతిస్తారు? మీరు అలా చింతిస్తున్నారు అని అంటే మీ తలంపులు ఎలా లేవని? ఎత్తుగా లేవు. నా వలే మీరు ఆలోచన చేయట్లేదు. ఇంట్లో తండ్రి ఉంటాడు, పిల్లలు ఉంటారు. భవిష్యత్తుని గురించి పిల్లోనికి ఏమైనా ఆలోచన ఉంటుందా? ఏమన్నా? నీ బాబుకి ఎంత ఉంటుంది వయసు? 7 years. ఆడికి భవిష్యత్తుని గురించి ఇప్పుడు ఏమైనా ఆలోచన ఉంటుందా? ఎంతసేపు ఏంది వాడు ఎట్టుంటాడు? ఆడుకుంటా సంతోషంగా డ్యాన్స్ చేసుకుంటా హ్యాపీగా ఎంజాయ్గా ఉంటాడు. కానీ తండ్రులకు మనకు ఎన్నో పిల్లల గూర్చి, భవిష్యత్తును గూర్చి ఎన్నో ఆలోచనలు ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే గమనించండి దేవుని బిడ్డలారా, మన తండ్రికి గమనించండి, లోకములో తండ్రికి ఈ రోజున కుమారుని గూర్చి ఆలోచన ఉంటుంది. ఎంతసేపు తండ్రి కుమారుడికి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి చూస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, అలాగనే మన పరలోకపు తండ్రి కూడా మనల్ని గూర్చి చింతిస్తుంటాడు. ఎంతసేపు ఆయన యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసా? నా బిడ్డకి ఏది కావాలి, నా బిడ్డ దేని కొరకు ఎదురు చూస్తున్నాడు, నా బిడ్డకి ఏమి ఇవ్వాలి అని అనుకుంటుంటాడు. అయితే ఈ రోజున మీరు అడగొచ్చు, మళ్ళీ ఎందుకని దేవుడు మాకు ఎన్నో అవసరాలు ఉన్నాయి, వాటిని ఇవ్వకుండా ఉన్నాడు పరలోకపు తండ్రి అని? ఎందుకు ఆయన ఇవ్వకుండా ఉన్నాడు అని అంటే, మీ తలంపులు ఎలా ఉన్నాయంటే తక్కువ స్థాయిలో ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి చెప్పండి? ఎత్తుగా లేవు. ఎందుకు అని అంటే, వీటిని గూర్చి, తిండి గురించి, వస్త్రముల గురించి చింతించే వాళ్ళంతా కూడా ఎవరు అని అంటే తలంపులు ఎత్తుగా ఉన్నటువంటి వారు వాటిని గురించి చింతించరు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డల తలంపులు ఎత్తుగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క చింత ఎంతసేపు వారు దేన్ని గూర్చి చింతిస్తారు అని అంటే, పైనున్న వాటిని గూర్చే వారు చింతిస్తారు, పైనున్న వాటినే వారు ఎదుగుతారు. ఈ రోజున ఈ భూ సంబంధమైన వాటిని వెతుకుతున్నటువంటి వారు ఎవరు అని అంటే, వారు తలంపులు ఎత్తు చేయబడినటువంటి వారు కాదు. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు మనకు కావలసిన వాటన్నిటిని మనకు ఇవ్వాలి అని అంటే మన తలంపులు ఎత్తుగా ఉండాలి. ఎంతసేపు మనము వాటిని గురించి చింతించడం కాదు. దేవుని బిడ్డలారా, వాక్యం ఏమని చెప్తుంది అని అంటే, మన బ్రతుకుల్లో మన దైనందిక జీవితాలలో మనము ఎప్పుడైతే ఈ భూ సంబంధమైన వాటిని గూర్చి చింతించకుండా పైనున్న వాటిని గూర్చే మనం చింత కలిగి ఉంటామో, మనకు కావలసిన వాటన్నిటినీ దేవుడు మన పాదాల దగ్గర తీసుకొచ్చి పెడతాడు. కొట్టండి గట్టిగా చప్పట్లు, గట్టిగా 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 హల్లెలూయా. చూడండి, అందుకే ప్రభు ఆ మత్తయి సువార్తలో అంటాడు, ఏమన్నంటే మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో 27వ వాక్య భాగంలో ఏమంటాడంటే, మొట్టమొదటిగా నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి. వేటిని వెతకాలంట? అందరు చెప్పండి. మీ చింతల్ని పక్కన పెట్టి ఆ తగ్గు స్థాయిలో ఆ యొక్క క్రింది ఆలోచనలు ప్రక్కన పెట్టి మీరు నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి, పైనున్న వాటిని మీరు వెతికి చూడండి, అప్పుడు మీకు కావలసిన వాటన్నిటిని కూడా నేను మీకు ఇస్తాను అంటున్నాడు. కానీ ఈరోజున మనం చేసేది ఏంటిది చెప్పండి? అర్థమవుతుందా? వాక్యం అర్థమవుతుందా? మన తలంపులు పైకి ఎత్తబడట్లా, కిందికే ఉన్నాయి. అంటే భూ సంబంధమైన వాటినే వెతుకుతున్నాం, కానీ దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని మనం ఏం చేసామండి? ఏం చేసాం? మనము ప్రక్కన పెట్టాం. దేవుడు అంటాడు ఏమనంటే, ఒర నాయనా, వాటి కొరకు నువ్వు ప్రాకులాడడం పక్కన పెట్టు. హల్లెలూయా.
నాకు తెలుసు, మా పరలోకపు తండ్రికి తెలుసు మీకు కావాల్సింది ఇవ్వాలని చెప్పి. వాటి కొరకు వెతకడం నువ్వు ప్రక్కన పెట్టి నీ తలంపులు కాస్త ఎత్తు చేసుకో. నువ్వు దేని వెతకాలి? మొదటిగా నా నీతిని, నా రాజ్యాన్ని, పైనున్న వాటిని నీవు వెతకగలిగినట్లయితే నీకు కావలసిన వాటన్నిటిని కూడా నేను మీకు ఇస్తాను అంటాడు. కానీ మనం ఏం చేస్తాము? ఆయన్ని పక్కన పెడతాం. మనం ఏం చేస్తామండి? మనం వాటి కొరకు ప్రాకలాడుతుంటాం. చేతులు ఎత్తి గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. చూడండి, ఇది పసిపిల్లల యొక్క ఆలోచనలు అన్నమాట. ఎట్లా? ఎవరి ఆలోచనలు అండి? చెప్పండి ఎవరి ఆలోచనలు? చూడండి, పౌలు అంటాడు ఏమంటాడంటే నేను బాలుడనై ఉన్నప్పుడు బాలుని వలె. చదవండి ఆ వాక్యాన్ని మీరు. 1 కొరింథీ పత్రిక 13-11 చదవండి, ముగిచ్చేసుకుందాం. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 11వ వాక్యం. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాటలాడాను, పిల్లవాని వలె తలంచడండి. ఏం చేశాడంటే పిల్లవాని వలె తలంచాను, పిల్లవాని వలె ఆలోచన చేశాడట. ఇప్పుడు ఏమైనాడంటండి? పెద్దవాడనయ్యాను. ఏ చేష్టాలంటండి? దేవుని మందిరానికి సంవత్సరాల తరబడి నుంచి వస్తున్నారు మీరు. బాప్టిజం తీసుకొని కొన్ని సంవత్సరాలు అయింది. ఇంకా పిల్ల చేష్టాలు కలిగి ఉంటే ఎట్లా అండి? చేతులు ఎత్తి గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఇంకాస్త గట్టిగా చెప్పండి. మన తలంపులు మార్చబడాలి. ఆమేన్ చెప్పండి. మన ఆలోచనలు మార్చబడాలి. దేవుని విషయములో, ఆత్మీయ విషయములో మనము పసి పిల్లల వలె ఉండకుండా ఒక మెచ్యూర్ మైండ్, ఒక మన జ్ఞాన విషయంలో ఒక పరిపక్వత చెందినటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. హల్లెలూయా. పౌలు అంటున్నాడు ఏమనంటే నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె తలంచాను. ఇప్పుడు నేను పిల్లవాని వల్ల నేను లేను. ఇప్పుడు నేను ఏమయ్యాను? బాప్టిజం తీసుకొని సంవత్సరం అయింది, బాప్టిజం తీసుకొని 2 సంవత్సరాలు అయింది, బాప్టిజం తీసుకొని ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది, బైబిల్ చేత పట్టుకొని 10 సంవత్సరాలు అయింది. కాబట్టి ఇదిగో నేను పిల్ల చేష్టాలు మానేసి పెద్దవాని వలె నేను యోచన చేస్తున్నాను. పెద్దవాని యొక్క యోచనలు ఎలా ఉంటాయో తెలుసా? భూ సంబంధమైన వాటి కొరకు ప్రాకులాడేవాడు పెద్ద వాడు కాదు. ఆమేన్. పెద్దవాళ్ళు యొక్క యోచనలు ఎలా ఉంటాయంటే వారు పైనున్న వాటినే వెదికే అనుభవాల్లో ముందుకు సాగుతారు. దేవుని బిడ్డలారా, మన ప్రార్థన కూడా ఎలా ఉండాలో తెలుసా? ఏంటి చెప్పండి? కొంతమంది మోకరించారు అనుకో, ఎంతసేపు నాయనా తండ్రి ప్రభువా క్రిస్మస్ పండుగ వచ్చింది నాయన, పోయిన సంవత్సరం పట్టు చీర తీసుకోలేకపోయాను ప్రభువా, ఈ సంవత్సరం మాత్రం ఒక మంచి పట్టు చీరలు నాకు కావాలా. ఇంకా మోకాళ్ళ మీదకి వస్తే దేవుని బిడ్డలారా ఎట్లా ప్రార్థన చేస్తారు అని అంటే, ఎట్లా ప్రార్థన చేస్తారు అని అంటే, 1 వే. ఏ వే అండి? 1 వే ట్రాఫిక్. అంటే ఇటు నుంచి దేవుని దగ్గరికి పోవడమే కానీ దేవుని యొక్క హృదయాన్ని, దేవుని మనసును ఎరిగి ప్రార్థన చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. చేతులెత్తి గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఇంకా కాస్త గట్టిగా చెప్పండి. ఈ రోజున చూడండి దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా ప్రభువా నా అప్పులు పోవాలి నాయన, ప్రభువా యేసయ్యా నా ఉద్యోగంలో నాకు ప్రమోషన్ రావాలి నాయన, ప్రభువా నా వ్యాపారం దీవింపబడాలి ప్రభువా, ఈ ప్రార్థనలు మానుకోవాలి. ఏ ప్రార్థనలు మానుకోవాలండి? గర్భఫలం దయచేయండి ప్రభువా, యేసయ్యా నా కొడుకు పెళ్లి కావాలి నాయనా. నీ కొడుకు పెళ్లి చేయాలని దేవునికి తెలియదు? తెలుసా తెలీదా? చెప్పండి. నువ్వు చెప్పాలన్న దేవునికి మోకాళ్ళ మీద ఉండి, నువ్వు చెప్పాలన్న దేవునికి హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని హృదయాన్ని మనం ఎరిగి ఆయన హృదయానికి తగినట్లుగా ఆయన తలంపులను ఎరిగి
ఆయన తలంపులకు తగినట్లుగా మనం ప్రార్థన చేసామనుకోండి, మనకు ఏది కావాలనో అది దేవుడు మనకిస్తాడు. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. యాకోబు పత్రికలో కొన్ని మాటలు ఉంటాయి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, టైం లేదు. యాకోబు అపోస్తులుడు అంటాడు, మీరు దేవుణ్ణి అడుగుచున్నారు కానీ మీరు పొందుకోలేకున్నారు. కారణం ఏంటో తెలుసా? ఎలా దేవుణ్ణి అడగాలనో మీకు తెలియట్లా. అర్థమవుతుందా? మనము దేవుని దగ్గర పొందుకోవాలంటే దేవుణ్ణి అడిగే విధానాలు కొన్ని ఉంటాయి. దేవుని మనసు ఎరిగి, ఇప్పుడు కొంతమంది దగ్గర మనం డబ్బులు అడగాలనుకున్నామండి, సమయం చూసుకుంటాం, సందర్భం చూసుకుంటాం. ఏమండి, అవునా కదా? సమయం సందర్భం చూసుకొని తర్వాత మాట్లాడేటప్పుడు కూడా అన్ని విధాలుగా ఆలోచించి ఆచితూచి ఎట్లా మాట్లాడితే అతడు ఇస్తాడో దానికి తగ్గట్టుగా మనం మాట్లాడతాం. హల్లెలూయా, హల్లెలూయా కదండి. అలాగనే దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాలంటే ఆయన ఎవరు అనంటే ఆయన ఉన్నత స్థలాల్లో నివసించే దేవుడు, మహోన్నతుడు. కాబట్టి ఆయన దగ్గర నుండి మనం ఏది పొందుకోవాలన్నా ఆయన హృదయాన్ని ఎరిగి దాని ప్రకారంగా మనం దేవుణ్ణి ఏం చేయాలా? అడగాల. అర్థమవుతుందా? బైబిల్లో ఒక చక్కటి మాట ఉంటుంది, చదవండి ఆ మాట. మీకు చదవండి బైబిల్లో 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యం. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏది సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు. అందరి తల కాస్త పైకెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. కాస్త గట్టిగా చెప్పి హల్లెలూయా చెప్పండి. మనసు పెట్టి దేవుని మాటలు ఆలకించాలా. దేవుణ్ణి ప్రేమించు వారికి. ఎవరికంట? ఇప్పుడు మీరందరూ ఎవరు? మనం ఎవరిమి? దేవుణ్ణి ప్రేమించు వాళ్ళమే కదా. అందుకే ఎక్కడున్నాం ఈరోజు? దేవుని మందిరంలో ఉన్నాం కదండి. దేవుని మందిరంలో ఉన్నాం. ఈ దేవుణ్ణి ప్రేమించినటువంటి వారికట దేవుడు ఏం చేశాడట? కొన్నిటిని. ఆ వాక్యంలో ఏముంది? అది ఏముంది వాక్యంలో అంటే ఇప్పుడు మీకు అందరికీ ఆల్రెడీ దేవుడు ఏం చేశాడు? కొన్ని ఆశీర్వాదాలని. ఏమ్మ గుర్రమ్మ, దేవుడు ఏం చేశాడు? ఏమచ్చన్నా, నీ కొడుక్కి కోడల్ని దేవుడు ముందే ఏం చేసి పెట్టిండు? ఆయన ఏం చేసినాడు? దేవుడు సిద్ధపరిచిపోయాడు. దానికోసం ప్రత్యేకంగా మనము ఏం చేయకూడదు? ప్రార్థన చేయకూడదు. ఆ సిద్ధపరిచినవి కూడా ఎలాంటివి అనంటే అవి మానవుని యొక్క కళ్ళకు కనబడనమాట, చెవులకు వినబడి, అసలు మన హృదయానికే గోచరం కావట. అంటే అంత మన హృదయానికి గోచరము కానటువంటి వాటిని దేవుని ప్రేమించేటువంటి మనకి ఆయన ఆల్రెడీ ఏం చేసి పెట్టాడు? చెప్పాలి అందరూ. ఆల్రెడీ ఏం చేసి పెట్టాడు? ఆయన సిద్ధపరిచి పెట్టాడు ఆయన, అంతే. అయితే ఈ రోజున దేవుని బిడ్డలారా, అవి మానవుని యొక్క జ్ఞానానికి అందవు, మానవుని యొక్క జ్ఞానానికి ఆలోచనలకి అందవు. సర్వసాధారణంగా మనం ప్రార్థనలు చేసుకొని మోకరించామనుకోండి, మన నోట ప్రార్థనలు వస్తాయి. దేవుని బిడ్డలారా, మన కళ్ళతో చూసేదాన్ని బట్టే మన పెదవులలో నుండి ప్రార్థన బయటకు వస్తుంది. అంతేనా? అంతేనా? మన కుటుంబంలో ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్య కొరకే మనం ఏం చేస్తాము? ప్రార్థన చేస్తాం కదా. అయితే చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు సిద్ధపరిచినవంట మానవుని కళ్ళకు కనబడవు, దేవుడు సిద్ధపరిచినవి మానవుని చెవులకి వినబడవు, మానవుని హృదయానికి గోచరంకం. మళ్ళీ వాటి కొరకు మనం ఎలా ప్రార్థన చేయగలుగుతాం? కళ్ళతో చూస్తేనే కదా ఏదైనా. దేవుడు నా కొరకు పలాంది సిద్ధపరిచావు నాయన, అది నాకు ఇయ్యని ఎట్లా ప్రార్థన చేయగలుగుతాం?
ఏమండి? అందుకనే రోమా పత్రికలో మనం చదువుకుంటూ వెళ్తే, దేవుని బిడ్డలారా, మనం ఎటులా ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కాబట్టి, రోమియోలకు రాసినటువంటి పత్రిక చదవండి. కొన్ని లోతైన విషయాలు ఉంటాయి. 8వ అధ్యాయం 26వ వాక్యం. 8వ అధ్యాయం 26వ వాక్యం. 8:26. అటువలే ఆత్మయు మన యొక్క బలహీనతను, అంటే దేవుడు సిద్ధపరిచిన వాటిని చూడలేని బలహీనులం మనము, అవి మన యొక్క హృదయానికి గోచరం కావు కాబట్టి, మనం బలహీనులం కాబట్టి మన బలహీనతను చూచి ఆత్మ సహాయం చేస్తూ ఉంది. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనది మనకు తెలియదు, కానీ ఉత్సర్యింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, ప్రార్థనలు 2 రకాలు. ఎన్ని రకాల ప్రార్థనలు చెప్పండి? ఒక రకం ప్రార్థన ఏంటంటే, మనకు చూస్తున్న వాటిని దేవునితో చెప్పుకోవడం. మన చుట్టూ ఉన్న సమస్యల్ని మనం చూస్తున్నాం, వాటిని దేవునితో చెప్పుకోవడం. రెండవ ప్రార్థన ఏంటి అని అంటే, ఆత్మలో ప్రార్థన చేయడం. హల్లెలూయా. దేవుని చిత్తం ఏదో దేని గుర్తెరిగి చెప్పండి? దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి ఏవో మనం గుర్తెరిగి ప్రార్థన చేయడం అనేది రెండవ అనుభవం. అయితే దేవుని బిడ్డలారా, ఈ రోజున మనకు ఉండవలసిన అనుభవం ఈ రెండిట్లో ఏది అని అంటే, వాక్యం ఏమంటుందంటే దేవుని చిత్తాన్ని మనం గుర్తెరిగి దాని ప్రకారం ప్రార్థన చేసే ఆ అనుభవం మనకు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనకు సిద్ధపరిచాడు, అవి మనం చూడలేం శరీరంతో. అయితే పరిశుద్ధాత్మను మనం పొందుకున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? దేవుడు మనకు సిద్ధపరిచిన వాటిని చూపిస్తాడు. ఆమేన్. అప్పుడు మనము మనలో నుండి ఒక ప్రార్థన బయటికి వస్తుందండి. ఏంటి ఆ ప్రార్థన అనంటే, ఇంకా మనము మన సమస్యల కొరకు మనం ప్రార్థన చేయము. మనం దేనికోసం ప్రార్థన చేస్తామంటే, దేవుని బిడ్డలారా, దేవుడు మనకు కొరకు సిద్ధపరిచిన వాటి కొరకు మనం ప్రార్థన చేస్తాం. తద్వారా చూడండి, మనం దేవుని ద్వారా మనము సమస్తాన్ని కూడా మనం పొందుకొనగలుగుతాం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క మనసును ఎరిగి మనం ప్రార్థన చేయాలి. దేవుని మనసు ఏంటో తెలుసా? నా బిడ్డలు భూ సంబంధమైన వాటి కొరకు ప్రాకులాడకూడదు, వారి ఆలోచనలు ఎత్తుగా ఉండాలి. ఏంటి ఆలోచనలు అనంటే, పైనున్న వాటినే వెతకాలి, కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు. ఆమేన్. ప్రార్థనలో కూడా మన తలంపులు ఎలా ఉండాలో తెలుసా? మోకరించినప్పుడు అంతా, ప్రభువా నువ్వు నాకు అది నాయన, ఇది కాదండి, నీ చిత్తం నా జీవితంలో నెరవేర్చబడాలి ప్రభువా, యేసయ్యా అని చెప్పి. ఈరోజు నా పరసంబంధం, పరిశుద్ధాత్మను ఇంకా ఎవరైనా పొందుకోకుండా ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఇంకా బాప్తిసం ఎవరైనా ఇంకా తీసుకోకుండా ఉన్నట్లయితే బాప్తిసం కొరకు ప్రార్థన చేసుకోవాలి. ఈరోజున పిల్లవాని వలె ఉన్నప్పుడు పిల్లవాని యొక్క వలె మనం యోచన చేసాం. ఇప్పుడు పిల్లవాని వలె మనం ప్రవర్తించకూడదు. మనం తలంపులు ఎత్తుగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, నక్షత్రమును గూర్చి యోబు గ్రంథకర్త అంటున్నాడు, నక్షత్రం యొక్క ఔన్నత్యమును మీరు చూచితిరా, అవి ఎంతో ఎత్తుగా ఉన్నవి. అంటే దాని అర్థం ఏంటంటే, మన దైనందిక జీవితాలలో మన తలంపులు కూడా ఎలా ఉండాలంటే ఎత్తుగా ఉండాలి. భూ సంబంధమైన వాటి మీద మన మనసు ఉండకూడదు. క్రీస్తుతో కూడా లేపబడిన ప్రతి ఒక్క వ్యక్తి పైనున్న వాటినే వెతుకుతూ ఆత్మీయతలో ముందుకు సాగాలి. ఆమేన్. అప్పుడు చూడండి, పైనున్న వాటినే వెతుకుతున్నప్పుడు
మన దేవుడు మనకు కావలసిన వాటన్నిటిని కూడా దేవుడు మనకు ఇస్తాడు. మన ప్రార్థన కూడా ఎంతసేపు మన సమస్యల కొరకు ప్రార్థన కాదండి, దేవుని చిత్తం మన జీవితంలో నెరవేర్చబడేటట్లు మన ప్రార్థన కూడా మారాలి. ఆమేన్. తల వంచండి, చిన్న ప్రార్థన.